సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఈ రోజు యాత్రలో భాగంగా సీఎం జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. ఉందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచెల్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. శ్రీరాజపురం నుంచి సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భవానీ 19వ రోజు సీఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజు కొనసాగనుంది. ఈ బస్సు యాత్ర ఇటు తూర్పు గోదావరి జిల్లాలో ఈ బస్సు యాత్రతో కొనసాగుతూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా 19 రోజులుగా నడుస్తున్నటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందడమే కాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో అది చివరి రోజు చేరుకుందని చెప్పుకోవచ్చు. 23 రోజుల ఈ బస్సు యాత్ర ఇంకొక 23వ తారీఖు నెల 23తో ముగిన నేపథ్యం అయితే ఉంది. మరో పక్క నుంచి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ రావటం, ఇప్పటికే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయటం, మరో పక్క నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నెల 24 లేదా 25 తారీఖుల్లో కూడా నామినేషన్ వేయాల్సినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి అంటే ఈ బస్సు యాత్ర ముగిసిన తర్వాత ఆయన నామినేషన్ వేసేటువంటి అవకాశం కూడా ఉంది. లేదు అంటే కనుక ఈ నెల 22వ తారీఖున వైఎస్ భారతితో ప్రపోజల్ పెట్టి ఈ నామినేషన్ వేయించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల అంశాలకు మాత్రమే పరిమితం అవుతారు. అంతేకాకుండా ఇప్పుడు నేతలకు బీ ఫామ్లు కూడా అందజేసే అంశం కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిమగ్నం అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ బస్సు యాత్ర సామర్లకోట బైపాస్ మీదుగా ఉండూరు చేరుకుంటుంది. ఉండూరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కూర్చోాలి అంటే ఇప్పటికే జరిగినటువంటి ఏదైతే కొన్ని కారణాల చేత పూర్తి స్థాయిలో బస్సు యాత్ర అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బహిరంగ సభలు నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సభలకి హాజరయ్యేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెకింగ్ పాయింట్స్ ద్వారా పూర్తిగా చెకింగ్ పాయింట్స్ నుంచి లోపల పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే విరామం తర్వాత భోజన విరామం తర్వాత అనంతపురం, ఉండూరు, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3 గంటల 30 నిమిషాలు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళా పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొల్లప్రోలు క్రాస్ చేరుకుంటారు. అక్కడ రాత్రి బస్సు శిబిరానికి. థ్యాంక్ యూ శ్రీనివాస్.